Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఏంటి అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్ట్రక్చర్స్ R22 రెగ్యులేషన్ వాళ్ళకు ఉన్నటువంటి కొత్త టాపిక్ దట్ ఈస్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. ఇది యాక్చువల్గా మీకు R22 వాళ్ళకి ఇచ్చారు, కానీ మీ పేపర్తో పాటు R18 వాళ్ళకి లాస్ట్ ఏప్రిల్ మేలో జరిగినటువంటి పేపర్లో వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది R18 వాళ్ళకి అడిగారు. యాక్చువల్గా వాళ్ళకి సిలబస్లో లేదు, అయినా ఇది అండ్ పీజన్ హోల్ అనేది లేకుండా రిపీట్ అవుతుంది. ఓకే, మీరు కూడా పీజన్ హోల్ ప్రిన్సిపల్ చూసుకోండి, నేను చెప్తాను కావాలంటే. ఇది అడిగినప్పుడు చాలామందికి డైరెక్ట్ మ్యాట్రిక్స్ ఇస్తే తెలుసు, బట్ అట్లీస్ట్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్ని క్లియర్గా చదవండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మోర్ అండ్ మోర్ కంటెంట్ కావాలంటే మన కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్ ఉంది అండ్ మెంబర్స్కి మాత్రం మోర్ అండ్ మోర్ కంటెంట్ మన ఛానల్లో అవైలబుల్ ఉంది. చూడండి నాన్న, ఫస్ట్ ఏమని ఇచ్చారు, క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవండి. మీకు రాందంటూ ఏదీ లేదు, బట్ మీకు క్వశ్చన్ అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతే. ఏమి ఇచ్చాను చూడండి అమ్మా, ఎం ఈజ్ ఎ సెట్ ఆఫ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇది ఒక్క వర్డ్ తెలుసుంటే ప్రాబ్లం మొత్తం మీరు సాల్వ్ చేస్తారు. మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n/n అయితే దెన్ షో దాట్ ఏంటంట, ఎం ఈజ్ ఎ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ వాట్ మల్టిప్లికేషన్. అంటే ఎం అనేది సెట్ అండర్ మల్టిప్లికేషన్ ఇట్ ఫార్మ్స్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని మనం ప్రూవ్ చేయాలి. దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎబిలియన్ కావాలంటే ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి మనకు తెలుసు. ఒకటి క్లోజర్ ప్రాపర్టీ, ఓకే, అండ్ సెకండ్ వన్ వాట్ అసోసియేటివ్, అండ్ థర్డ్ వన్ ఈస్ ఐడెంటిటీ, ఫోర్త్ వన్ ఈస్ ఇన్వర్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఇవి సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఎబిలియన్ గ్రూప్ అంటాం. మేడం ఇక్కడ సెట్ ఇవ్వలేదు, మరి మ్యాట్రిక్స్ ఇవ్వలేదు, నా ఇష్టం వచ్చింది తీసుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు. అదేంటో చెప్తాను చూడండి. చూడండి అమ్మా, ఇక్కడ ఏం సెట్ ఇవ్వలేదు, బట్ ఒక కండిషన్ మాత్రం ఇచ్చారు. అదేంటి అంటే నాన్ సింగులర్. నాన్ సింగులర్ అన్నప్పుడు మీరు మ్యాట్రిక్స్ అనేది మ్యాక్సిమం ఇక్కడ 2/2 మ్యాట్రిక్సే తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నెంబర్స్ తీసుకుంటారా, బట్ అన్ని ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ ఇన్ ద సెన్స్ వాటి డెట్ అనేది 0 అవ్వద్దు. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ టైప్లో తీసుకుందాం. ఆర్డర్ n/n అంటే 2/2 కావచ్చు, 3/3 యువర్ విష్. దెన్ షో దాట్ అంటే ఎం అనేది నేను ఎలా తీసుకుంటున్నానంటే మ్యాట్రిక్స్ m1 ఆర్ m2 అనే మ్యాట్రిక్స్, దోస్ ఆర్ బిలాంగ్స్ టు ద గివెన్ మ్యాట్రిక్స్, రైట్. ఏంటంట అది మ్యాట్రిక్స్ లేదు, మీరు వాటిని a1 b1 అని కూడా అనుకోండి. ఓకే, ఎలా అంటే సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ మీకు నాన్ సింగులర్ అవ్వాలి, అయ్యే విధంగా ఐ గోయింగ్ టు కన్సిడర్ ఏం తీసుకుందాం, ఏ తీసుకుందాం. ఏ మ్యాట్రిక్స్ అనేది నేను a1 b1 c1 d1 అండ్ బి మ్యాట్రిక్స్ ఈజ్ a2 b2 c2 d2 అండ్ ఇక్కడ కండిషన్ ఏం కావాలి, డెట్ AD మైనస్ BC. ఏమంటున్నాను, నాన్ సింగులర్ అంటే హియర్ A1 D1 minus B1 C1 which is not equal to 0, A2 D2 minus B2 C2 which is not equal to 0. మేడం ఇలా తీసుకొని చేయండి, ఈజీ ఉంటుంది. అండ్ నేను మీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇలా కాకుండా నేను ఒక మ్యాట్రిక్స్ ఇస్తాను 4, వాటిని కూడా చెక్ చేసుకోండి ఈజీగా. 1 0 0 1 అది ఆ టైప్లో ఒక 4 మ్యాట్రిక్స్ ఇస్తాను, వాటిని కూడా చెక్ చేసుకోండి. ఏది ఈజీ ఉంటే అది రాయండి, మ్యాక్సిమం ఇదే రాయండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలి, ఎబిలియన్ గ్రూప్ అంటే ఈ 4 ప్రాపర్టీస్, రైట్. ఎబిలియన్ అంటే ఈ 5 ప్రాపర్టీస్. ఇందులో ఫస్ట్ ఐ గోయింగ్ టు చెక్ క్లోజర్ ప్రాపర్టీ. మరి క్లోజర్లా హోల్డ్స్ చేస్తుందా ఇది అని చెక్ చేయాలి అని అంటే అండర్ మల్టిప్లికేషన్ వాట్ ఈస్ ద క్లోజర్ లా అంటే ఈ సెట్, ఈ మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు ద గివెన్ ఎమ్, ఇది కూడా ఒక మ్యాట్రిక్స్ సెట్లో రిప్రజెంట్ చేస్తూ నాన్ సింగులర్ అయితే ఏంటిది
let a1 a comma b belongs to the given set m, then ఏం కావాలి, మల్టిప్లికేషన్ ab is also belongs to m and it is a non singular అవ్వాలి. అవునా, అంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ కూడా నాన్ సింగులర్ అవ్వాలి. అప్పుడు దాన్ని మనం ఇట్ హోల్డ్స్ ద క్లోజర్ లా అంటాం బెట. అప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి నాన్న, a1 నేను ఏబి చేయాలి, రైట్. నాకు ఏబి చేస్తే ఇక్కడ ఏబి చేశాను అనుకోండి, a1 b1 c1 d1, a2 b2 c2 d2. ఎందుకు మేడం అని అంటే, ఇఫ్ సపోజ్ మీరు తీసుకుంది కరెక్టే అయితే నాన్ సింగులర్ వస్తుంది, మరి సింగులర్ అవుతుందా లేదా చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ సింగులర్ అంటే ఇట్ ఈస్ ఎ నాన్ సింగులర్. అవునా, దెన్ ఇట్స్ హోల్స్ క్లోజర్ లా. చూడండి అమ్మా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఓకే, a1 a2 ప్లస్ b1 c2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం, a1 b2 plus b1 d2. Next second row first column, a2 c1 d1 c2. Next second row second column, c1 b2 plus d1 d2. చూడండి అమ్మా, దీన్ని సింప్లిఫై చేయండి, చేస్తే ఏమని తెలుసు మనకి, డెట్ ఆఫ్ దిస్ నాన్ సింగులర్ అంటున్నారు. అవునా, నాన్ సింగులర్ అని అంటే మీకు డెట్ ఆఫ్ దిస్ both are it the take two matrices and product తీసుకొని వాటికి డెట్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే మన కండిషన్ సాటిస్ఫై అయినట్టు. వీటికి డెట్ అంటే దిస్ మైనస్ దిస్, ఏ డి, ఏ అంటే ఇది, డి అంటే ఇది. అవునా, అంటే a1 a2 ప్లస్ b1 c2, ఏ డి అంటే ఈ ఎలిమెంట్ c1 b2 ప్లస్ d1 d2 minus of this a1 b2 plus b1 d2 into a2 c1 plus d1 c2. నేను ఇండివిజువల్గా దీన్ని ప్రోడక్ట్ చేశాను. చూడండి, ప్రోడక్ట్ చేస్తే ఇక్కడ సాల్వ్ చేశాను, ప్రోడక్ట్ చేసి జస్ట్ సెకండ్, జస్ట్ మినిట్ మా, నేను ఆల్రెడీ సొల్యూషన్ సాల్వ్ చేశాను, ఎందుకంటే ఇది చాలా లెంతీ వస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది నాకు, అందుకని నేను దీన్ని ఏమంటాను, ఏమొచ్చింది అని అంటే అది కూడా చెప్తాను. జస్ట్ సెకండ్, ఇక్కడ నాకు మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందంటే చూడండి, అంతా సింప్లిఫై చేశాను, క్యాన్సిల్ అయ్యేటి క్యాన్సిల్ అయితే a2 a3 b3 b2 b4 b1 మైనస్ ఆఫ్ a1 a4 b3 b2 b4 b1 వచ్చింది. ఇవి రెండు కామన్ వచ్చింది, అంటే ఎలా రాయొచ్చు నేను, a2 a3 మైనస్ a1 a4 ఇంటూ ఏంటిది b3 b2 మైనస్ b4 b1 విచ్ ఈజ్, ఇది ఎలా రాశారు అని అంటే దీన్ని మొత్తం ప్రోడక్ట్ చేసిన నాన్న, కొన్ని క్యాన్సిల్ అయినాయి, ఇది వచ్చింది. వచ్చిన తర్వాత మేడం మీరు ఎందుకు ఇలానే రాశారు అంటే చూడండి నాన్న, a1 a3 ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది నాకు నాట్ ఈక్వల్ టు, నేను a1 a3లో రాలేదండి, a1 c1 అని వస్తుంది. a1 a2 తీసుకున్న వాళ్ళకి నేను అలా తీసుకున్నాను. ఎలా వచ్చిందంటే a1 c1 ఇది c1, ఓకే, ఇది d1, a4 అంటే d1, ఓకే, b3 b2, b3 అంటే నేనేం తీసుకున్నాను ఇక్కడ c1, b3 ఏం లేదండి, నేను అక్కడ సాల్వ్ చేసినప్పుడు a1 a2 b1 a1 a2 a3 a4 b1 b2 b1 b2 b3 b4 అని తీసుకున్నాను, మీకు వేరే తీసుకున్నాను.
అప్పుడు నాకు ఏమొచ్చిందంటే A2C1 సంథింగ్ ఈ ఫార్మాట్ లో వస్తుంది. ఓకే, ఒక్కసారి మీరు ఇలా రాసుకోండి దీని ఏమొచ్చిందో సింప్లిఫై చేస్తే. డోంట్ వరీ, జస్ట్ ప్రోడక్ట్ చేశాను. చేసిన తర్వాత దిస్ వాల్యూ సంథింగ్ A2C1 మైనస్ A1D1 సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఏంటిది A comma B belongs to the given matrix, then product of this matrix is also belongs to the given M. Why? Because it is a non-singular, therefore it holds the closure law అని చెప్పండి అంతే. ఎందుకంటే ఇది ఒక్కటి కంప్లీట్ గా చేయండి, 5 మార్క్సే కాబట్టి. తర్వాత ఈ ఒక స్టెప్ మీరు సాల్వ్ చేసి నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. మరి అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలా చెక్ చేయాలి అని అంటే చూడండి నాన్న, 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది నాన్ సింగులర్ అయినప్పుడు 3 మ్యాట్రిక్స్ కూడా నాన్ సింగులర్ అవుతుంది. ఆ థర్డ్ మ్యాట్రిక్స్ ఏంటో కూడా చెప్తాను చూడండి. నౌ కన్సిడర్ A is A1 B1 C1 D1 or B is also non singular A2 B2 C2 D2. అలానే C అనేది A3. అసలు అయితే నన్ను అడిగితే A అంటే A1 A2 B1 B2 తీసుకోండి, B అంటే B1 B2 సారీ A1 A2 A3 A4 B1 B2 B3 B4 అలా కూడా తీసుకోవచ్చు, యువర్ విష్. B3 C3 D3. ఇప్పుడు ఏంటి అని అంటే దీన్ని డైరెక్ట్ గా రాయండి. therefore it holds the closure law, then automatically associative ఏంటిది A of BC is equal to AB of C. అంతే కదా, 3 మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ కూడా అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ సింగులర్ ABC are non-singular, then product of this is also non-singular, therefore it holds the అసోసియేటివ్ ప్రాపర్టీ అని రాయండి అంతే. ఓకే, మీకు ఇది ఏ టెక్స్ట్ బుక్ లో లేదు, బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి. మేమంటే దీని మీద ఒక 150 మార్క్స్ పేపరే రాసాము గ్రూప్ థియరీ మీద, అందుకని ఇవి మాకు బాగా ఐడియా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఏంటి అని అంటే క్లోజర్ అయిపోయింది. మెయిన్ మీరు క్లోజర్ అసోసియేటివ్ సేమ్ ఉంటాయి కాబట్టి నార్మల్గా ఉంటుంది కరెక్షన్లో. బట్ ఐడెంటిటీ దగ్గర అసలు మీరు కరెక్ట్ రాసారా అనేది మనది బయటపడుతుంది. ఐడెంటిటీ అంటే ఏంటిది, ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏంటిది? ఇఫ్ యూ టేక్ ఏ అండ్ ఈ ఈజ్ అన్ ఐడెంటిటీ తీసుకుంటే ఏం కావాలి? ఐడెంటిటీ అంటే ఏ కామా ఈ బిలాంగ్స్ టు ద గివెన్ ఎం. ఓకే, మరి ఇది ఐడెంటిటీ హోల్డ్ చేస్తుందా? ఎలా చెక్ చేద్దామంటే చూడండి, మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే మ్యాట్రిక్స్ ఐడెంటిటీ తీసుకోవాలి. ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ అంటే 0 నానా, అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 మనకి 1. బట్ ఇక్కడ ఎలా తీసుకోవాలి మేడం? ఈ అంటున్నారు, ఈ అంటే నేను మ్యాట్రిక్స్ లో 1 రావాలి కానీ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటిది? నాన్ సింగులర్ అవ్వాలి. అయ్యే విధంగా సపోజ్ ఏ తీసుకుంటున్నాను, ఏంటిది అది? A1 B1 C1 D1. ఈ ఏంటంట 1 0 0 1. Why? Because the additive identity is 0 అంట సెట్ లో విత్ రెస్పెక్ట్ టు సెట్ అయితే, అండ్ విత్ రెస్పెక్ట్ టు సెట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అంట. కానీ ఇక్కడ ఐడెంటిటీ అంటే ఏంటంటే 1 0 0 1. వై? బికాస్ ఏ ఎలిమెంట్ నైనా మన కండిషన్ ఏంటిది? AEREA ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి. ఆర్ I అనండి ఇక్కడ మ్యాట్రిక్స్ లో కాబట్టి IA ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ నైనా వేరే మ్యాట్రిక్స్ తో ప్రోడక్ట్ చేస్తే అదే మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాము, దాన్ని ఐడెంటిటీ ఎలిమెంట్ అని కూడా అంటాము. విత్ రెస్పెక్ట్ టు ద సెట్, విత్ రెస్పెక్ట్ టు ద మ్యాట్రిక్స్ ఐడెంటిటీ ఈజ్ 1 0 0 1. ఏ మ్యాట్రిక్స్ నైనా దీంతో ప్రోడక్ట్ చేస్తే సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. అవునా? అంటే నాకు ఇప్పుడు కావాలంటే చెక్ చేయండి, AI చేద్దాం మనం, ఏమొస్తుందో చూద్దాం. A1 B1 C1 D1 ఇంటూ 1 0 0 1. చూడండి నాన్న, డైరెక్ట్ రాస్తున్నాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం A1 ఇంటూ 1 A1 వస్తుంది, B1 ఇంటూ 0 0 వస్తుంది, తర్వాత A1 ఇంటూ 0 0 వస్తుంది, B1 ఇంటూ 1 B1 వస్తుంది, C1 ఇంటూ
1 C1 వస్తుంది, D1 into 0 0 వస్తుంది కాబట్టి C1 plus 0 C1. D1 తర్వాత సెకండ్ రో సెకండ్ కాలం C1 into 0 0, D1 into 1 D1, 0 plus D1 అంటే D1. అంటే నేను AI చేస్తే నాకు రిజల్ట్ అనేది A వచ్చింది, అవునా? Therefore the given matrix property satisfies the identity law and it is also non-singular. A1 D1 minus C1 D1 is not equal to 0 and I is also non-singular. Why? Because AD minus BC which is not equal to 0, this is 1 వస్తుంది. అర్థమైంది కదా? సరే అండి, ఇన్వర్స్ కూడా అయిపోయింది. తర్వాత లా ఏంటి అని అంటే నాకు ద నెక్స్ట్ వన్ ఈస్ ఐడెంటిటీ అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్స్ చెక్ చేద్దాం. మరి ఇన్వర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్వర్స్ అంటే మీకు తెలిసి ఉండాలి, జనరల్గా సెట్స్లో ఇన్వర్స్ అంటే ఏమని చెప్పాను? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్. ఇది మల్టిప్లికేషన్లో. అడిషన్లో ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఆఫ్ ఏ. ఎలా చేసినా ఇలా చేసినా ఈ రావాలి, ఇలా చేసినా. అంటే ఏ ఇన్వర్స్ అంటే ఇది మర్చిపోండి, ఓకే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ యాడ్ చేస్తాం. మల్టిప్లికేషన్లో ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే 1/a, దాన్నే అంటే 1/a, ఏకి ఇన్వర్స్ 1/a, దాన్ని నేను ఏ ఇన్వర్స్ అన్నా. ఓకే, 1/a ఇంటూ ఏ. చూడండి, ఈ రెండు చేశాను అనుకో, నాకు రిజల్ట్ ఈజ్ ఐ వస్తుంది. 1 ఈజ్ నథింగ్ బట్ వాట్? ఐ. కావాలంటే చూడండి, ఏ తీసుకుంటాను నేను. ఏ అంటే ఏంటిది ఇక్కడ? A1 B1 C1 D1. మరి ఏ ఇన్వర్స్ అంటే ఏంటిది? ఏ ఇన్వర్స్, ఓకే, 1/AD minus BC ఇంటూ అది అంటారు. బట్ అలా కాకుండా నాకు ఇన్వర్స్ ఎలిమెంట్ అలా కూడా తీసుకోండి. ఎలా చేసినా మీకు ఇది ఇన్వర్స్ అనేది హోల్డ్స్ చేస్తుంది. 1/A1 వస్తుంది, ఎంత వస్తుంది? 1/A1, 1/B1, 1/C1, 1/D1 వస్తుంది ఏ ఇన్వర్స్. కావాలంటే జనరల్ ప్రాసెస్లో చేసి చూడండి. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేద్దాం. ప్రోడక్ట్ చేస్తే నీకు 1 వస్తుందా చూద్దాం. 1 వస్తుందా? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. లేదు, రాలేదు అని అంటే మీరు నాకు కమెంట్ చేయండి. జస్ట్ ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్. సరే, ఇట్ హోల్డ్స్ ద ఇన్వర్స్ ఆల్సో. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ లాస్ట్ ప్రాపర్టీ. మరి ఇక్కడ 4 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇక్కడ వరకు దీన్ని నేను ఏమనొచ్చు? గ్రూప్ అని అడిగితే దెన్ స్టాప్ ద మెథడ్. ఈ 4 చెక్ చేసి వదిలేయండి. కామ్యుటేటివ్ అంటున్నారు అంటే ఇట్ హోల్డ్స్ అనదర్ ఎక్స్ట్రా ప్రాపర్టీ, దట్ ఈస్ కామ్యుటేటివ్. ఎబిలియన్ అంటున్నారు కాబట్టి కామ్యుటేటివ్ చెక్ చేద్దాం. కామ్యుటేటివ్ అంటే ఏంటిది? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. కనుక్కోండి, ఏ ఇచ్చాను, బి ఇచ్చాను, రెండింటి ప్రోడక్ట్ వస్తుంది, దెన్ బిఏ ప్రోడక్ట్ కూడా సేమ్ వస్తుంది. దేర్ఫోర్ ఇట్ హోల్డ్స్ ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ multiplication, matrix multiplication, and it is also a non-singular. Therefore it satisfies closure, associative, identity, inverse and commutative. Therefore the given matrix is M comma star is an abelian group. ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది బేటా. ఇది ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. ఇందులో ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉంటాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 49% చూస్తే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు 59% చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.